మన సిరీస్ అన్నిటిలో కూడా మనం దేని గురించి మాట్లాడుకున్నాం, ఆ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఎక్కువగా తెలుసుకున్నాం కదా. నేను ఒకటి చెప్తాను, నీ దగ్గర వదిలేయాల్సింది ఒక బెస్ట్ క్వాలిటీ ఉంది, దాన్ని వదిలేసి చూడు. కొన్ని సందర్భాల్లో ఆ వదిలేసిన క్వాలిటీ నిన్ను కాపాడుతుంది. అదేంటంటే మొహమాటం. నీ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి వ్యక్తులకు కూడా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నో. కొన్ని సార్లు నువ్వు నోట్ చెప్పడం నేర్చుకుంటే ఖచ్చితంగా అక్కడ నీ విలువ అనేటువంటిది ఎక్కడికో పోతుంది. ఎందుకంటున్నానంటే, అరే మామ అర్జెంట్ గా ఒక 500 అమౌంట్ అవసరమైందిరా, కొంచెం ఫోన్ పే చేయరా అని అనగానే నువ్వేం థింక్ చేస్తావు అంటే మొహమాటంతో సరేరా అని వేసేస్తానని అంటావు. అక్కడ ఏం జరుగుద్ది, నీ దగ్గర లేవు. నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, మీ బ్రదర్ కో లేదంటే మీ ఇంకొకటి ఎవరికో ఫోన్ చేసి, లేదంటే అవసరమైతే మీ ఇంట్లో మీ డాడీ దగ్గర ఉంటే ఆ ఫోన్ పే నుంచి డబ్బులు చేయాలి. ఇలాంటి చాలా పనులు మీరు అందరూ చేస్తూ ఉంటారు. నిజం చెప్తున్నా, ఈ నో అనేటువంటిది నువ్వు చెప్పడం నేర్చుకుంటే నీ బ్రతుకు చాలా బాగుంటుంది. ఈ మొహమాటం అనేటువంటి కాన్సెప్ట్ ఈ సంవత్సరంలో వదిలి, ఈ 2024 సంవత్సరంలో ఈ మొహమాటం అనేటువంటి క్వాలిటీ వదిలేసి 2025 కొత్త సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టిన తర్వాత అందరికీ ఎస్ ఓకే సరే అని ఇలాంటివి చెప్పకుండా కొన్ని సార్లు సందర్భానికి తగ్గట్టుగా సారీ నో అని చెప్పడం నువ్వు నేర్చుకోవాలి.